నమస్కారం. నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా స్టోరీస్ హబ్. ఈరోజు మనం భాగవత వాహినిలోని అవతార తత్వం గురించి తెలుసుకుందాం. భక్తుల తోడను భగవంతుని తోడను మిక్కిలి సంబంధము కలవారి చరిత్రలన్నీయూ భాగవత చరిత్రలనియే చెప్పవచ్చును. భగవంతుడు అనేక రూపములను ధరించి అనేక ప్రకారముల లీలలను గావించుచు అట్టి లీలలకు ఉపకరణములైన వారును కృపకు పాత్రులైన వారును ఆ భక్తులకు సాక్షాత్కరించిన అనేక రూపములను ఏకీభావమైన స్థితి చరిత్రను కూడాను భాగవతమని అందురు. భాగవతము సమస్త వైదిక ఆచార్యులకు సామాన్యమైనది. దైహిక దైవిక మానసిక సంబంధమైన భవ్య వ్యాధులకు ఇది దివ్య ఔషధము. భాగవతము రసవత్తరమైనది, అమృతోపమైనది, లీలాదేహదుల వర్ణనారూపమైనది. భాగవతమునకు ముఖ్య అధేయము అవతార తత్వము. అవతార కథలో రక్తి శక్తి భాగవతుల సమావేశమొక్కసారిగా కలుగుచున్నది. నీరస కార్యము ఎక్కుల కాలము నిలువలేదు. రుచిలేక చేసిన కార్యములో రసము లభించదు. అందువల్లనే ప్రప్రథమమున జిజ్ఞాస కలిగిన వారికి భగవత్ రక్తిని పెంపొందించుకొను భక్తిభావములు బాహ్య అంతర్ ఇంద్రియముల ద్వారా అనుభవించుటకు ఆరాటపడుదురో అట్టి వారిని భాగవతులని అందురు. భగవత్ అవతారములు కేవలము దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకై వచ్చుచుండునని లోకము సామాన్యముగా తలంచుట సహజము. కాని అది అవతారమునందలి ఒక భాగం మాత్రమేనని చెప్పవచ్చును. అవతారము భక్తుల తృప్తి కొరకు, ధర్మరక్షణ కొరకు, సాధు పోషణ కొరకు భక్తుల యొక్క భావరూపమే అవతారము. భక్తుల ఆనందరసమే అవతారము. కనుక భక్తుల కొరకే అవతరించునని దృఢముగా చెప్పవచ్చును. ఆధారము ప్రధానము. ఆవు తన దూడ కొరకై పాలను కలిగియుండును. దూడ కొరకై కలిగిన పాలను ఇతరుల కూడాను ఎట్లు ఉపయోగించుకొందురో, ఇతరులకెట్లు ప్రయోజనమో అటులనే భగవంతుడు అవతరించుట కేవలం భక్తులను అనుగ్రహించుటకే అయినను దానికి అవాంతర ఫలములైన దుష్టశిక్షణ ధర్మరక్షణ ప్రయోజనార్థములు అగుచుండను. అవతరించుట భగవత అవతారములు కేవలం మానవ రూపముననే భూమియందే కలుగవలనని సిద్ధాంతము లేదు. ఏ రూపమునైనను ధరించవచ్చును, దేనియందైనను చేరవచ్చును. భక్త రక్షణకు ఏ రూపమున ఏ స్థానమున ఎట్లు అవసరమో ఆయా సమయ సందర్భములను అనుసరించి తన సంకల్పములచే ఆయా రూపముల ఆయా స్థానముల అవతరించును. భగవంతుడు దేశ కాల బంధములకు అతీతుడు, గుణరహితుడు, గుణాతీతుడు. ఆయనకు జీవములన్నీయు సమానులే. మానవ దానవ దైవ పశు పక్షి మృగాదులు క్రిమికీటకములు రూపనామములందు భేదములే కాని జీవభావములందు అన్నీయును ఒక్కటియే. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క ప్రక్రియ జరుగుచుండును. అంత మాత్రమునకే జీవభేదములు పాటించరాదు. మచ్చునకు ఒకే కరెంటు వివిధ రకములైన యంత్రములందు వివిధ ఫలముల అందించుచుండును. అంత మాత్రమున కరెంటునందు భేదమును కల్పించుట అజ్ఞాన లక్ష్యము, తెలియని తత్వము. అటులనే ఒకే పరమాత్మ ఒక్కొక్క ఉపాధి అందలి జీవతత్వమును ఒక్కొక్క మార్గమున ఒక్కొక్క ఫలమున సంగుచు నడిపించుచుండును. పామరుల దృష్టికి అది భిన్న భేదములుగా గోచరించినను పరమాత్మ దృష్టికి అది సమానమే. భావోద్వేమమునే భగవంతుడు చూచును కాని కర్మాద్వయమును పాటించడు. కర్మ ఫలములు కాయభ్రాంతి కలవారికే కాని ఆత్మభ్రాంతి కలవారికి అన్వయింపవు. అంతేకాక అతని అవతారములు అంతులేదు, లెక్కలేనన్ని అవతారములు. అందులో కళావతారములు కొన్నియు, అంశావతారములు కొన్నియు, ఆవేశావతారములు కొన్నియు, యుగ అవతారములు కొన్నియు ఈ విధముగా మొదలుకొని వివిధ నామములలో అవతరించుచుండును. భక్తులతో భగవంతుని లీలలే భాగవతము. యుగ అవతారము యొక్క కథాశ్రవణమునకే భాగవత సేవ అని అందురు. భక్తుల యొక్కయు భగవంతుని యొక్కయు లీలా నాటకమైనది భాగవతము. కనుక అట్టి దాని శ్రవణము ఆత్మ సాక్షాత్కారమునకు మూలధారమని భావించి అనేక మంది మహారుషులు భాగవత శ్రవణమునకు ఇంతటి పవిత్ర స్థానమును భావసారమును కలిగించిరి, అందించిరి. సామాన్యముగా లోకమునందలి మానవులకు విషయములందే రుచి మెండు. ఎందుకనా విషయ భోగములకు శిక్షణ ఇవ్వనక్కరలేదు. అది జన్మాంతర సంస్కారమును అనుసరించి పరంపరముగా వెంటాడుచుండును. పుట్టిన తక్షణమే పిల్లవాడు పాలు త్రాగును. ఆవుదూడ తల్లి పొదుగు దగ్గర చేరును.
ఈ అభ్యాసముయే శిక్షణతో ఏర్పడినది. ఎవరు నేర్పిరి? అయితే పిల్లవాడు నడవవలనన్నచో, మాట్లాడవలను అన్నచో దానికి మాత్రము కొంత శిక్షణ అవసరం. కారణమేమి? అన్నియు జన్మాంతరముననుసరించియే ఉండవు. కొన్ని కర్మలు ప్రస్తుత జన్మమున కూడాను కొంత శిక్షణచే అభివృద్ధి అగుచున్నవి. అటులనే విషయభోగములు శిక్షణ అవసరము లేకయే అలవడుచున్నవి. కోప, తాప, ఈర్ష, అసూయ, డంబ ఇత్యాది దుర్గుణములు పెరుగుటకు విషయభోగములే మూల కారణము. వాటిని అరికొట్టినట్టి కొన్ని పవిత్ర సాధనలైన జప, తప, ధ్యాన, ధర్మ, ఉపవాస, సంధ్యావందనాదులకు ఎంత శిక్షణ ఇచ్చినను, ఎంత ప్రశంస చేసినప్పటికీ వాటి మీద రుచి కలుగకుండను. కారణము విషయాసక్తి హృదయమున పాతుకొని ఉండుటచే పవిత్ర కర్మలపై ప్రేమ ప్రాకకున్నది. అటులని దానిని మానకూడదు. రుచి కలుగు వరకు శిక్షణను మానరాదు. ప్రారంభమున మానవునకు దేనియందును అంత రుచి కలుగదు. కాని నిరంతరము దానినే చేయుట వలన దానిపై సత్వరుచి ఉత్పన్నమగును. ఎటులన బాల్యకాలమున చంటి పిల్లలకు పాలరుచి తెలియకుండినను నిరంతర అభ్యాసముచే ఎప్పుడైనను పాలను వదిలి అన్నము అందించినా దానిని ఆరగించరు, పాలను విడువరు. అయితే తల్లి వారికి మెల్లమెల్లగా అన్నమును కలిపి కొంత సేవనము చేయుచుండును. నిత్య సేవనముచే అన్నమునందలి రుచి మరిగి పాలను వదులుదురు. పాలే ఎంత సహజమని భావించి ఆరగించిరో వారికి నేడు అభ్యాసముల ద్వారా అన్నము అంత సహజముగా మారెను. అన్నమునే సహజముగా ఆరగించుటకు మరిగిన మానవుడు ఒక దినము అన్నము లేక నిలువజాలడు. భగవత్కథా శ్రవణంలోని ఆనందము అటులనే ప్రప్రథమముగా విషయభోగము సహజమైనను అభ్యాసము ద్వారా శిక్షణచే జిజ్ఞాసువులు కథాకీర్తనచే అనురక్తిగా భావించి మెల్లమెల్లగా దానియందు రుచిని బలపరచుకొనిన కొంతకాలమునకు భగవత్కథా శ్రవణమే, కీర్తనమే తనకు ఆహారముగా కలిగి ఒక్క నిమిషమైనను దానిని వదలనివాడై అందులోనే రసమును ఆస్వాదన చేయుచు ఆనందములో కాలమును గడుపును. అట్టి వారలు సామాన్యులు నలుగురు చేరిన స్థానమున చేరక విషయ సంబంధమైన సంభాషములలో నిలువక భగవత్కీర్తనలు కథలు జరుగు స్థలములకు పోయి ఆనందముగా కాలమును గడుపుదురు. సజ్జనులు అనుటకు ఇట్టి ప్రవర్తనలే సరియైన గుర్తులు. అట్లు కాక మేము సాధకులమని చెప్పుకొనుచు భగవద్భక్తులమని బాహ్య ఆడంబరములు చేయుచు ఎక్కడ వెళ్ళినను విషయ సంబంధములైన ఆటలు మాటలు ఆడిన అతి సాధకత్వమున స్థానము కాదు. భగవత్ సంబంధమైన విషయములు జరుగు స్థానముననే కాలమును గడపవలెను. కాని వాటికి విరుద్ధమైన ప్రదేశములు యందు ఎట్టి విచిత్రములు జరిగినను తాను చేరరాదు, చూడరాదు, వినరాదు. ఇట్టివే భాగవతుని లక్షణములు. పవిత్ర ప్రదేశమున దేవాలయములయందో లేక మందిరములయందో, పూజా గృహములందో లేక మహనీయుల ఆశ్రములందో, సాధు సజ్జనుల సంఘములందో, ఏదియనూ లేక విశాలమైన ప్రదేశములందో, ఏకాంత స్థానములందో కృష్ణ కథాలోలుడై కీర్తనలు చేసిన ఆనందమున మునిగి అన్నీయూ మరతురు. అటుల కాదేని భగవత్ కథాలోలురకు మహాపురుషుల సమీపమున నుండి వారిని శ్రద్ధాభక్తి పూర్వకముగా సేవా సత్కారములచే ప్రసన్నులు గావించి అట్టి వారితో కూడి భగవత్కథా శ్రవణము చేయవలెను. ఇట్టి అభిరుచి కలుగుట జన్మాంతర పుణ్యఫలము. అట్టి ఫలము లేని వారికి పవిత్ర పరమాత్మ కథల శ్రవణ ప్రాప్తి లభించదు. ప్రారంభమున జిజ్ఞాసనకు పవిత్ర కథలయందు మనసు లగ్నము కాకపోయినప్పటికీ సాధు సంగముల మధ్య కూర్చొని శ్రవణమైననూ చేసినా చాలును. మెల్లమెల్లగా కథ మీద రుచి పెరిగి విషయమును తెలుసుకునుటకు మొదలెడును. విషయ విచారణపై మనస్సు తిరుగును. పఠనము కంటెను కథాశ్రవణము అధిక రుచిని కలిగించును. లేక శ్రవణ పఠనము కూడాను చేరవచ్చును. శ్రవణముపై రుచిగలవారు ఒంటరిగా వినుట కంటే కొంతమంది జిజ్ఞాసులతో చేరి వినుట మంచిది. సామాన్య జిజ్ఞాసువులతో చేరి వినుట కంటే మహనీయుల జత చేరి వినుట మరింత మంచిది. మహనీయుల జతయందుడి వినుట కంటెను మహనీయుల నోటి నుండియే వినుట మరింత ఫలము. ఎందుకనా మహనీయులు అనుభవ స్వరూపులై ఆనంద బాష్మములతో వికసిత ముఖమున వివరింపచుండుట శ్రోతలు కూడాను మరింత రససహితమై పరవశమందగలరు. ఎట్లనా దుఃఖముతో కొందరు కుమిలి కుమిలి ఏడ్చుచుండ
అట్టి వారలను చూచువారలు కన్నుల యందును నీరు కారును. నవ్వుచున్న పిల్లలను చూచిన చూచువారలకు కూడా నవ్వు వచ్చును. అటులనే రసపూరితమైన హృదయము గల మహనీయుల వచనములు శ్రోతల హృదయములను కూడాను రసభరితము చేయును. మహనీయుల చెంతచేరి స్వయముగా వారు చెప్పు భగవత్ కథలను శ్రవణము చేయుటచే కలుగు లాభము ఇంతా అంతా అని తెలుప సాధ్యము కాదు. అట్టి పవిత్ర శ్రవణములచే కలుషపూరితమైన హృదయములు కాంతి రూపమై స్వచ్ఛ ప్రకాశమును పొందును. విషయ వాసనలు అనబడు దుర్వాసనలను విశ్వేశ్వర కథాశ్రవణము దివ్య సువాసన. ఎట్లన కథాశ్రవణము కర్ణముల ద్వారా మనసున చేరి హృదయమును శుద్ధము చేయును. పరిశుద్ధ హృదయమే భగవంతుని స్థానం. అట్టి శుద్ధమైన హృదయమే భగవంతునకు యోగ్యమైన స్థానము, పీఠము. అట్టి హృదయ కుహరమైన భగవంతుడెప్పుడు నివాసము చెయ్యునో, నివాసం ఏర్పరచుకొనునో, అప్పుడు అంతకు పూర్వము ఆ హృదయమున స్థానమేర్పరచుకొని ఉండిన అరిషట్వర్గములు అనబడు కామ, క్రోధ, లోభ, మోహాదలు నెత్తిన బట్ట వేసుకొని కాలికి బుద్ధి చెప్పి కదలిపోదురు. హృదయమును వీడి దుర్గుణములు ఎప్పుడు కదలిపోవునో అప్పుడు వారికి పరివారముగా అనుసరించిన దుర్వాసనలు కూడాను వాటితో పాటు గూడు గుడారములు ఎత్తివేసి ఉత్త చేతులతో పత్తా లేకుండా పారిపోవును. అప్పుడు మానవుడు తన నిజస్వరూప స్వభావములైన సత్య ప్రేమలతో సాక్షాత్కార ప్రాప్తికై సాధనములు సాగించి సామ్రాజ్యమును పొందును. మాయను వీడును, మనసును బాయును, మర్మము నెరుగును, మాధవ తత్వమును గాంచును. ప్రేమయే మానవునకు స్వభావము. మానవుడు ప్రేమలేక ఒక నిమిషమైనను నిలవలేడు. ఇంతవరకు ప్రేమించుచుండిన చెడు గుణములనబడు కామ, క్రోధ, మోహాదులు మానవుని హృదయము వీడిపోగానే ప్రేమ ఒంటరిగా నుండనొల్లక ఒంటరితనమును సహించలేక హృదయపీఠముపై స్థానము నేర్పరచుకొని ఉండిన నిర్మల నిస్వార్థ స్వరూపమునగు నీల నీరద విగ్రహుడైన మదన మోహనుడి ప్రేమించుటకు ప్రయత్నించును, ప్రాకులాడును. వేరొకరికి అందులో స్థానము లేదు కనుక ఇంకొకరు చేరుటకు వీలు కానందున విధిలేక పరమాత్మ ప్రేమయే క్రమముగా గాఢమై నిర్మలమై నిస్వార్థమై సర్వసంగ పరిత్యాగ స్థితికి పొంది సాయుధ్యమును సాధించును. కనుక మానవుని హృదయముయందు వాసుదేవ వాసము చేసిన వసుదేవుడు చేరుటకు వీలుండదు. అట్లుకాక వసుదేవునికే హృదయమును పీఠముగా ఏర్పరిచిన వాసుదేవుడు ఏనాటికిని అందులో వాసము చేయడు. పోని అటుల కాక ఇరువురకు స్థానమిచ్చుననినా అది సాధ్యము కాదు. అంధకారము ప్రకాశము రెండును ఒకే కాలములో ఒకే స్థానమున చేరవు, నిలువవు. ధనస్థానమున దైవమును, దైవస్థానమున ధనమును చేర్చిన కడకు అది దైవమును కాక ధనమును కాక దెయ్యముగా మారును. మానవుడు మానవునిగా ప్రవర్తించినను మంచిదే, లేక మాధవునిగా మారినను మంచిదే. కాని దానవునిగానో వానరునిగానో మాత్రము మారరాదు. ఎందుకనా పూర్వము ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి వృక్షముగా పుట్టినదనియు, వృక్షముగా చచ్చి జంతువుగా పుట్టినదనియు, జంతువుగా చచ్చి మానవునిగా పుట్టినదనియు భౌతిక శాస్త్రము ఆధ్యాత్మికము అంగీకరించినది. అట్టి మానవ జన్మము మానవునిగా వచ్చి మానవునిగా పుట్టినను చిత్రము కాదు, లేక మృగముగా పుట్టినను కీర్తి రాదు. దైవముగా పుట్టిననే సార్థకము. కనుక హృదయమున దుర్గుణములు చేర్చక సద్గుణముల సాంగత్యముతో సర్వేశ్వరునికి తన హృదయమును పీఠముగా వనర్చి సర్వ వాసనలను నిగ్రహించిన మానస సరోవరము క్షీరసాగరముగా మారును. జీవరూపుడగు హంస అందులో విహరించును, ఆనందము అనుభవించును. భగవత్ లీలలకు ఆద్యంతములు లేవు. అనంతమైన సముద్ర తరంగములకు ఆదిగాని అంత్యముగాని ఎవరు నియమింతురు? అది సాధ్యము కానిది. ఆద్యంతములను తెలుపవలనను సంకల్పించిన ఏ తరంగము నుండి లెక్కింప మొదలు పెడుదురో అదే ఆది. ఏ అలతో లెక్కించుట నిలిపివేదురో అది ఏ అంత్యము అని తలంచవచ్చును. అనగా తాను లెక్కించుటకు ఆది అంత్యము ఉన్నది కాని అలలకు ఆది అంత్యము లేదు. అది కనిపెట్టను ఎవరితరమూ కాదు. అటులనే భగవత్ చరిత్రకు కూడాను ఆద్యంతములు లేవు. తెలియని అపార సముద్రము వంటిది. దీనిని ఎవరు ఎక్కడ ప్రారంభితురో అది మొదలనియు, ఎక్కడ విరమింతురో అది తెలుపుదము. అంతేకాని అపారమైన పరమాత్మ లీలలకు
ఆది ఎక్కడా, అంత్య ఎక్కడా? భగవత్ కథలకు, లీలలకు ఆద్యంతములు కలవని వాదింతురా. తలంచువారి తరంగ భావములకు ఆద్యంతములే కాని భగవత్ లీలానాటక రంగమునకు కాదు. దానికి హద్దులు లేవు. భగవత్ చరిత్రలో ఎటుచూచినను సుధా పరిపూర్ణమే కాని విషయాంతరము లేదు. సుధారస సాగరమున ఎవరు ఇష్టమొచ్చినప్పుడు వారు చేరవచ్చు. ఎక్కడ చేరినను, ఎక్కడ త్రాగినను మధురమే కాని మలినము ఉండదు. ఈ విధముగా అనుభవించినను భగవత్ప్రేమ పరిశుద్ధమై, పవిత్రమై, ప్రభావమై ప్రకాశించును. పటిక బెల్లమును పగలు తిన్నను, రాత్రి తిన్నను తీపి తీపేగాని వేరు రుచి రాదు. తినువారికి చీకటి వెలుతురుగాని పటిక బెల్లమునకు కాదు. సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు.